జిల్లాలో 3 విడతలుగా ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టినట్టు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హనుమంతరావు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో మీడియా సెంటర్ ను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా కలెక్టరేట్ లో మీడియా సెంటర్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై మీడియా సెంటర్ ద్వారా నిఘా పెట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా 6 మండలాల్లో 153 గ్రామ సర్పంచులు 1286 వార్డులు నెంబర్లకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొత్తం 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతోందని, అందుకు సంబంధించిన ఏర్పాటు కూడా పూర్తి చేశామని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ రిటర్నింగ్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, నామినేషన్ వేసే సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థి కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలని, వారి ఎన్నికల ఖర్చు మొత్తం ఆ ఖాతా నుండి జరపాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో మొదటి విడత ఎన్నికల విధుల్లో పాల్గొని ఆర్ఓలకు, ఏఆర్ఓలకు సిబ్బందికి శిక్షణ తరగతులు పూర్తయ్యాయని తెలిపారు. రెండో విడతలో పాల్గొని వారికి ఈ రోజు నుండి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, గ్రామాల్లోని ప్రజలందరూ ఓటాకు వినియోగించుకునేలా వారందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ కూడా ఎన్నికల కోడ్లోని నిబంధనలు పాటించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లాలో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం ద్వారా దక్కించుకోవాలని చూసినా, ప్రయత్నించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈ రోజు నుంచి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. మొత్తం జిల్లాలో 427 గ్రామ పంచాయతీలకు గాను మొత్తంగా టోటల్గా ఈరోజు ఫేజ్ 1 153 గ్రామ పంచాయతీలకి మొదలైంది. ఇది మనకి 1286 పోలింగ్ స్టేషన్ సంబంధించి ఈ వార్డులకు సంబంధించి ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. టోటల్గా 3704 వార్డులు ఉండటం జరిగింది టోటల్గా. సో వీటిని ఫేజ్ వైజ్గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 క్రమంగా ఈ యొక్క ఎలక్షన్స్ జరుగుతాయి. దీనిలో పూర్తి స్థాయిలో అన్ని రకాల నియమ నిబంధనలకు అనుగుణంగా అన్ని కమిటీలు వేయటం. ఈరోజే మనం ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ కమిటీకి సంబంధించి ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం. అదేవిధంగా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి డిఆర్ఓ నోడల్ ఆఫీసర్గా, అదేవిధంగా మండల లెవెల్లో కూడా మనం నోడల్ ఆఫీసర్స్ నియమించి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి మొత్తం కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ఫస్ట్ ఫేజ్లో 6 మండలాలు మనకి పెట్టడం జరిగింది. 6 మండలాల్లో కూడా 41 లొకేషన్స్లో ఈరోజు నామినేషన్ స్వీకరిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ కూడా, నామినేషన్ వేయటం కూడా మొదలైంది. అదేవిధంగా మనకి సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో అన్ని కలిపి టోటల్గా 116 లొకేషన్స్లో ఈ యొక్క నామినేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. 3 రోజుల గ్యాప్ తోటి ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మనకి ఎలక్షన్ డే కూడా, పోలింగ్ డే మరియు కౌంటింగ్ డే కూడా వరుసగా 11, 14, 17 మధ్యలో దానికి కూడా 2 రోజులు గ్యాప్ తోటి ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ప్రక్రియకు కూడా నామినేషన్స్ ఇక్కడ ఫస్ట్ డే స్టార్ట్ అయినాయంటే ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి థర్డ్ డే సెకండ్ ఫేజ్లో మొదలవుతుంది. అదేవిధంగా మనకి స్క్రూటినీ కూడా సేమ్ ఆ డేట్స్ ప్రకారంగా డేట్ వైజ్గా ఆల్రెడీ మనకి అన్ని పేపర్లో కూడా, మీడియాలో కూడా పబ్లిష్ అయింది. జిల్లాలో ముఖ్యంగా 4 FSTని పెట్టడం జరిగింది. దానిలో భాగంగా బొమ్మల రామారం, ఆలేరు మరియు అదేవిధంగా బీబీ నగర్, పంతంగి ఈ 4 ప్లేసెస్లో మనకి ఈ యొక్క SSTని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ప్రతి మండలంలో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఖచ్చితంగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలు పాటించే విధంగా గ్రామ పంచాయతీల్లో కానీ అక్కడక్కడ కానీ అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మరియు జనరల్ అబ్జర్వర్ కూడా మన జిల్లాకు వచ్చి ఉన్నారు. ఆల్రెడీ మార్నింగ్ వాళ్ళకి 13 రకాల డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళని నోడల్ ఆఫీసర్స్కి వేశాము. ఎక్స్పెండిచర్కి సంబంధించి, అదేవిధంగా ఎలక్షన్ మెటీరియల్కి సంబంధించి, అదేవిధంగా బ్యాలెట్ బాక్సెస్ సంబంధించి ఈ విధంగా ఒక 13 కేటగిరీకి సంబంధించి 13 జిల్లా అధికారులు ఇక్కడ వేయడం జరిగింది. డిపిఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, లోకల్ బాడీస్ వీరందరూ కూడా దీనికి నేతృత్వం ఇస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. సజావుగా
జరగడానికి జిల్లా యంత్రాంగం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర మనకి ఎక్కడైతే నామినేషన్ స్వీకరించే దగ్గర ఈ యొక్క హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నామినేషన్లు తిరస్కరించడానికి కాకుండా యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ డెస్క్ పరంగా వాళ్ళ యొక్క ఆ పోలింగ్ లిస్ట్లో వారి యొక్క సీరియల్ నెంబర్ ఏంటి, వారి పరిస్థితి ఏంటి, అదేవిధంగా ఏ పత్రాలు వాళ్ళు జత చేయాలి, వాళ్ళకు ఒక గైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది మేము పోయిన దగ్గర కొన్ని డౌట్స్ అడిగారు. నామినేషన్ ప్రాంతాలని పరిశీలించినప్పుడు తప్పనిసరిగా కొత్త అకౌంట్ తీయాలా, తప్పనిసరిగా అకౌంట్ తీయాలి. దీనికి సంబంధించి వాళ్ళకి ఎల్డిఎం కూడా, లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా అన్ని బ్రాంచెస్కి ఇవ్వమని చెప్పాం. ఎవరైతే క్యాండిడేట్స్, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏమి డిలే లేకుండా కొత్త అకౌంట్స్ తెరవాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే అది మ్యాండేట్. ఆ కొత్త అకౌంట్స్లోనే వాళ్ళ యొక్క ఏదైతే లిమిట్ ఉంటుందో దాని ప్రకారంగా అమౌంట్ వేసుకుని దాని ద్వారా ట్రాన్సాక్షన్ జరిగితే వాళ్ళు ఫ్యూచర్లో అకౌంట్ సబ్మిట్ చేయడానికి కానీ, అదేవిధంగా డిస్క్వాలిఫై కాకుండా ఉండటానికి కానీ, సకాలంలో అకౌంట్స్ సమర్పించడానికి కూడా ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ జరపాల్సిన మీటింగ్స్, ట్రైనింగ్స్ అని ఉధృతంగా జిల్లాలో మొత్తం కూడా కంప్లీట్ చేస్తున్నాం. స్టేజ్ 1 సంబంధించి ఆర్ఓలకి ట్రైనింగ్ 2 సార్లు ఇవ్వటమే కాకుండా ఈరోజు నామినేషన్లో కూడా వారు సమర్థంగా మొత్తం అన్ని నియమ నిబంధనలు తెలుసుకొని స్క్రూటినీ ఎలా చేయాలి, ఏ విధంగా మనకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ తయారు చేయాలి, అంతవరకు కూడా స్టేజ్ 1 ఆర్ఓస్ అందరూ కూడా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా స్టేజ్ 2 ఆర్ఓస్కి ఈరోజే ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఆ ట్రైనింగ్లో కూడా మేము అందరం పాల్గొన్నాము. ప్రతి మండలంలో కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పాము. అది ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు కౌంటింగ్, పోలింగ్ డే రోజు, కౌంటింగ్ డే రోజు వారి యొక్క సూపర్విజన్లోనే జరుగుతుంది. కౌంటింగ్ అనేది చాలా సెన్సిటివ్ అండ్ క్రూషియల్ డెసిషన్స్ కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా, ఏ విధమైనటువంటి ఓట్లు చెల్లుబాటు అవుతాయి, ఏ విధంగా చెల్లవు అనేది కూడా పూర్తి స్థాయిలో వారికి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఓటర్లకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసంగా గ్రామ పంచాయతీల్లో కూడా ఏ విధంగా వారు ఓటు హక్కు వినియోగం అయ్యే విధంగా ఏ విధంగా చేయాలని చెప్పేసి అవగాహన పరిస్తే అప్పుడు మనకి గ్రామాల్లో జనరల్గా ఓటింగ్ పర్సంటేజ్ జీపీలకి, లోకల్ బాడీస్లో ఉంటుంది. కానీ చెల్లని ఓట్లు నమోదు కాకుండా సక్రమమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కూడా చెల్లే విధంగా ఓట్లు ఉండాలంటే వాళ్ళకి అవగాహన ఇంపార్టెంట్. ఎక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండాలి, ఏ విధంగా ఫోల్డింగ్ చేయాలా. సింపుల్ ఏంటి అంటే మనకి వర్టికల్గా ఫోల్డ్ చేయాలి, లేకపోతే మనం ఆల్రెడీ స్వస్తిక్ స్టాంపింగ్ అయిన తర్వాత మనం కనుక హారిజాంటల్గా ఫోల్డింగ్ చేస్తే ఈ గుర్తు ఇంకోవైపు పడుతుంది, అది చెల్లదు. ఇట్లా చిన్న చిన్న తప్పిదాల వల్ల అవి ఓట్లు చెల్లనుబాటు కాకుండా ఉంటే వారి విలువైనటువంటి ఓట్లు లెక్కింపులోకి రాదు. ఇంకా నిరక్షరాస్యులు మన సమాజంలో ఉన్నందువల్ల కొంత వారికి చెప్పాల్సిన అవసరం ఉంది, అవగాహన ఏర్పరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కూడా ఉధృతంగా డే 1 నుంచే గ్రామాల్లో ఇదంతా కూడా చెప్పడానికి గ్రామ పంచాయతీలో ఒక నమూనాను కూడా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవ్వరు కూడా మనకి ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి తప్పితే ఎక్కడ కూడా నిబంధనల్ని అతిక్రమించవద్దని చెప్పేసి జిల్లా ఎన్నికల అధికారిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ కూడా పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సహకరిస్తున్నారు, అందరికి కూడా అవగాహన ఉంది. సో అందరూ కూడా క్రియాశీలక రాజకీయాల్లో ఎన్నో రకాలుగా ఇవన్నీ కూడా ఉన్నటువంటి వరుస ఎలక్షన్స్లో నియమ నిబంధనలు అన్నీ తెలుసు. ఇంకో కొత్త విషయం ఏంటంటే మనకి ఈరోజు ఒక కమిటీ కూడా వేసాం. ఎక్కడ కూడా ఈ యొక్క వేలంపాట ద్వారా సర్పంచ్ని పోస్టును తీసుకోవడానికి ప్రయత్నిస్తే మా జిల్లా లెవెల్లో ఒక కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారంగా వారిపై చర్యలు తీసుకుంటాము. ఇప్పుడే ఒక వార్త వచ్చి నా దృష్టికి వచ్చింది. ఏమంటే కమిటీని ఏర్పాటు చేశాము. ఇది హామీ ఇచ్చి 10 లక్షల రూపాయలతోటి మీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడతాము, అంబులెన్స్ ఇస్తాము, కాబట్టి నన్ను ఎన్నుకోండి ఏకగ్రీవంగా అనటం అనేది ఒక రకంగా ప్రలోభపరిచి చేసినట్టు అవుతుంది. ఏకగ్రీవం అంటే ఏంటంటే ఏ విధమైనటువంటి ప్రలోభాలకి పబ్లిక్ని కానీ ప్రజాప్రతినిధులు కానీ గురి చేయకుండా పారదర్శకంగా ప్రజలంతా అందరు కలిసి ఎన్నుకుంటే అది ఏకగ్రీవం. అలా కాకుండా ప్రలోభపరిచి లేకపోతే వేలంపాట ద్వారా తీసుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవటం కాకుండా డిస్క్వాలిఫై చేసే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నాలకు ఎవరు కూడా ఒడిగట్టకండి, అది చట్టరీత్యా నేరం. కాబట్టి అది మనం పబ్లిక్ కూడా ప్రెస్ ద్వారా కూడా అంతా పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది.